ఈ రోజుల్లో సింగిల్ హిట్ వస్తేనే రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు దర్శకులు. అలాంటిది హిట్ మీద హిట్లు కొడుతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పైగా సంక్రాంతికి తిరుగులేని బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. ఇంకా చెప్పాలంటే చేతిలో మెగాస్టార్ మూవీ కూడా ఉంది. అందుకే ఇదే కరెక్ట్ టైం అనుకొని సీక్రెట్గా రెమ్యూనరేషన్ పెంచేశాడట. ఇంతకీ రావిపూడితో సినిమా తీయాలంటే నిర్మాతలు ఎంత ఇవ్వాలో తెలుసా? ఈసారి సంక్రాంతి పండక్కి చాలా అంటే చాలా పెద్ద చిత్రాలు విడుదలయ్యాయి. 500 కోట్లతో తెరకెక్కిన గేమ్ చేంజర్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. కానీ 50 కోట్లతో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పుడు 300 కోట్లు దాటి టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. హిట్ మీద హిట్ కొడుతూ అగ్ర హీరోలకు బ్లాక్ బస్టర్స్ అందిస్తోన్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల స్టోరీ కూడా లాక్ చేసుకున్నాడు. పనిలో పనిగా రెమ్యునరేషన్ కూడా హైక్ చేశాడని, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు 15 కోట్లు పారితోషికం తీసుకున్న అనిల్ ఇప్పుడు మూవీకి 25 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. 25 కోట్లంటే టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరో డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్. కానీ అది కూడా చాలా తక్కువే అంటున్నాడట అనిల్. 50 కోట్ల బడ్జెట్, 70 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ లాంటి ఫార్ములా నిర్మాతలకు కాసులు కురిపిస్తోన్న తనకు 25 కోట్ల రెమ్యునరేషన్ కూడా తక్కువే అంటున్నాడట. ఏదేమైనా రావిపూడి రెమ్యునరేషన్ రూమర్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.